జై గురుదత్త. గానగాపూర్ క్షేత్రం గోపుర దర్శనం చేయండి ఒకసారి. అలాగే నదీ సంగమం అది కూడా చూపిస్తున్నాను కదా. అందరూ భక్తులు. ఇంకా సూర్యోదయం కూడా, సూర్యుడు కూడా పూర్తిగా రాలేదండి. తెల్లవారుజామునే అక్కడ సంగమం దగ్గరికి వచ్చేసేసి నదీ స్నానం చేసి అలాగే తడిబట్టలతోనే గురుచరిత్ర పారాయణ చదువుకుంటున్నారండి. అంటే చాలామంది, కొంతమంది అలా మొక్కొని ఉంటారు కదా, ఇన్ని పారాయణలు చేస్తాము, ఇన్ని రోజులు ఉంటామని. అలా చాలామంది ఒకరి తర్వాత ఒకరు అక్కడ కూర్చుంటున్నారు. అదిగో సూర్యోదయం చూడండి ఒకసారి. అలా సూర్యుడు వస్తూ ఉన్నారండి. మేము అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు నదీ సంగమం అసలు ఆ అద్భుతాన్ని వర్ణించలేమండి. చక్కగా ఉంది కదా చూడండి. కాసేపు అయిన తర్వాత ఆ కిరణాలన్నీ ఆ నీటిలో పడుతూ ఆ కొండల మధ్యలోంచి అట్లా సూర్యుడు పైకి వచ్చారండి. మీకు అంటే ఇందాక వీడియోలో నేను పూర్తిగా కవర్ చేయలేకపోయాను. అలా సూర్యుడు అంటే మేము కూర్చొని అలా చూస్తున్నప్పుడు నేను ఆనందాన్ని మిస్ అవ్వకూడదని ఫస్ట్ అలా నేను చూసిన తర్వాత కొంత వీడియో తీసుకున్నానండి. చూడండి, అది ఆ కిరణాల్లో పడుతూ ఉంది. అలా కింద నుంచి అలా పైకి వచ్చి తలక సూర్యకిరణాలు అలా నీటిలో ప్రతిబింబిస్తూ ఉంటే ఎంతో బాగుంది కదండి. మేము పొద్దున్నే తెల్లవారుజామునే నిజపాద దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి ఇక్కడికి వచ్చామండి, నదీ సంగమం దగ్గరికి. చూడండి అసలు ఎంత పెద్దవాళ్ళు, ఎంతోమంది భక్తులండి. అలా స్నానం చేసుకొని డైరెక్ట్గానే తడిబట్టలతో వచ్చి కూర్చొని చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మామూలుగా వచ్చి అంటే అక్కడ పూర్తిగా ఏ టైంలో అంటే కాస్త ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వాళ్ళు అలా కూర్చొని పారాయణ చేసుకుంటున్నారు. అదిగో చూడండి, ఔదంబరి వృక్షం కింద. ఇది మీరు గానగాపూర్ చూడని వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు. నేను చూపిస్తున్నాను. అంటే క్షేత్రం అయిపోయిన తర్వాత ఇట్లా నదీ సంగమం దగ్గర ఇట్లా వచ్చి కూర్చొని పారాయణ చేసుకొని అదిగో అక్కడ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేసుకొని, ఒకప్పుడు అక్కడ మట్టి కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం అండి. అంటే ఏదైనా బాధలు, ఏదైనా పిల్లలు భయపడినా కూడాను ఆ చెట్టు కింద మట్టిని నుదుటను పెట్టేవాళ్ళము. ఇప్పుడు అది అవకాశం లేదు. కానీ చాలామంది ఉన్నారండి జనాలు. అయినా చక్కగా దర్శనం కూడా బాగా అయ్యింది. చాలండి, అట్లా పారాయణ చేస్తున్న వాళ్ళని చూస్తున్నా కూడాను మనం ఆ దత్తాత్రేయ స్వామి వారిని చూస్తున్నట్టే కదా. వాళ్ళు అంటే ఆ పఠనం చేస్తున్నప్పుడు ఎంతో లీనమై ఎంత చక్కగా పారాయణ చదువుతున్నారో చూడండి. మీరు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి మిత్రమా. అందరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఎవ్వరము కూడాను గానగాపుర క్షేత్రానికి వెళ్ళలేము. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోతారు, వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళు వెళ్తారు. ఒక్కసారి చూడండి. ఉంటాను.